హలో అందరికీ 38 సైజు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని ప్రీవియస్ వీడియోలో కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందైతే ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నట్టు లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకొని మొత్తం కూడా పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అనేది కదలకుండా ఇలా పిన్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత మనం పాదం ఖర్చుతో మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్ డిజైన్ మొత్తం కూడా ఇలా నెక్ డిజైన్ కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయితే మనకి కనిపించదు కాబట్టి మనకి ముందే గీతన్న గీసుకోవచ్చు, లేదంటే మన చేతి వేళ్ళ ప్రకారం టచ్ చేసినప్పుడు తెలుస్తుంది కదా నెక్ డిజైన్ ఎక్కడ వరకు ఉందనేది. అలా మనం టచ్ చేసుకుంటూ ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. అలా అని మొత్తం పాదం ఖర్చు వరకే ఉంచుకోకూడదు. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకోవడం వల్ల మనకి మెడపట్టి ఏం వెయ్యం కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిచ్ చేసిన స్టిచ్ మాత్రం కట్ అవ్వకూడదండి. ఇలా రివర్స్ తిప్పుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా సన్నగా ఒక పాదం ఖర్చు ఉంటుంది కదా, అంతవరకే వేసుకోవాలి. దానికంటే మించి వేసుకున్నామంటే లుక్ రాదనమాట, డిజైన్ అనేది పాడవుతుంది. సో ఇలా ట్రై చేయండి మీరు కూడా. ముందైతే స్టిచ్ చేసేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్స్ కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనకి అతుకులు ఎక్కువ పడతాయని చెప్పాను కదా ప్రీవియస్ వీడియో కటింగ్ వీడియోలో. ఇప్పుడు మనకి నార్మల్గా నెక్ డిజైన్ ఇందాట ఎలా అయితే బ్యాక్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా డిజైన్ అనేది ఎక్కడి వరకు ఉందో చేతి వేళ్ళతో మనం సరిగ్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి ఎక్కడైతే ఫ్యాబ్రిక్ పడుతుందో అక్కడ అతుకు వేసుకోవాలి. సేమ్ అలాగే ఖర్చులు కూడా మనం కట్ ఇచ్చేసుకొని రివర్స్ తిప్పేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఇది కూడా ఒక పాదం ఖర్చు మాత్రమే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి సైడ్స్ అనేవి మొత్తం కూడా. ఇప్పుడు ఇలా సైడ్ అనేది సగం వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్ని కూడా మనం సేమ్ ఎలా అయితే నెక్ రివర్స్ తిప్పేసుకుంటామో అలాగే దీనికి ప్లెయిన్ ఉంటుందన్నమాట. ఒక రైట్ సైడ్ అనేది మాత్రమే డిజైన్ ఉంటుంది, ఇంకొక సైడ్ అనేది ప్లెయిన్ ఉంటుంది. ఏదైనా పూసలు గట్రా వస్తే మాత్రం తీసేసుకోండి, లేదంటే సూదులు విరిగిపోతాయి. ఇలా ముందే మనం కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకొని దానిపైన కూడా ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని లెఫ్ట్ సైడ్ అనేది స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కూడా ఇలాగా ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకొని క్లాత్ని దాన్ని కట్ చేసేసుకోవాలి. ముందు ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టు వేసుకొని ఇప్పుడు లైనింగ్ని వెనక్కి కనుక్కొని మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే దానిపైన డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చూపిస్తున్నట్టు దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి. కుట్టు అనేది కొంచెం చిన్న కుట్టు పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే అతుకు వేస్తున్నాం కాబట్టి. దీనిపైన చివర్లన్నీ కూడా మళ్ళీ స్టిచ్ చేసుకోండి. ఐరన్ ఉంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నార్మల్గా నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా రెండు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేసి నాకు ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనికి మనకి లైనింగ్కి అతుకులు పడతాయి, మెయిన్ ఫ్యాబ్రిక్కి అతుకులు పడతాయి. ముందు లైనింగ్ని ఇలా రెండు సైడ్లు కూడా ఒకటి ఫ్రంట్ బ్యాక్ కూడా రెండింటికి అతుకులు వేసేసుకుందాం. ఇలా అతుకులు వేసుకుంటూ చూపిస్తున్నట్టు అతుకులు వేసుకొని రివర్స్ చేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ అయితే అతుకులు పడిపోయింది, ఈక్వల్గా ఉంది. ఇప్పుడైతే లోతు తీసేసుకుంటున్నాను. పైనుంచి 1 ఇంచు, కింద నుంచి సైజు వరకు 1 ఇంచు తీసుకొని మధ్యలో 1/2 ఇంచ్ వరకు ఇలా లోతు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు లోతు తీసుకున్నాం కదా, అతుకుల సైడ్ అనేది లోతు తీసుకున్నా. ఇలా లోతు తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా మనకు ఒక సైడ్ అనేది అతుకు పడుతుంది. సో ఒకే సైడ్ అతుకు పడటానికి మనం మొత్తం ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ తెచ్చుకున్నాం. సెంటర్లో నెక్ డిజైన్ వరకు ఒక చోట నుంచి కట్స్ వరకు పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకుంటూ మనం ఇలా సెంటర్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. ముందు సెంటర్లో ఒక పాయింట్ అనేది జాయిన్ చేసుకొని ఒక సైడ్ అనేది అతుకు పడేలాగా ముందు అది వదిలేసుకొని మిగతా సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసుకొని రెండింటికి కూడా ఇలాగే రెండు సైడ్లు చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. రెండు కూడా ముందు రివర్స్ తిప్పేసుకొని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా చూడండి. ఇప్పుడు చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేస్తే మనకి అతుకు పడాల్సిన ప్లేస్లో మన క్లాత్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ సెపరేట్గా అవసరం లేదు. ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకొని రెండింటికి కూడా అటాచ్ చేసేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా
చూపిస్తున్నాను చూడండి. ఇలాగ బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్ తిప్పేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తాను చూడండి. ఇలా 3 ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి 1.5కి లేదంటే 2.5కి ఎక్కువ సైజ్ ఇది 38 సైజ్ కాబట్టి 2.5కి మార్క్ చేసుకొని మనకి కింద మెయిన్ డాట్ వచ్చేసి 1.5కి 1.25కి తీసుకొచ్చి నేను 1.5కి తీసుకున్నాను. ఇలా ఏంటంటే చెస్ట్ కప్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. సేమ్ సెకండ్ డాట్ కూడా మనకి ఒక పావు ఇంచుతో తీసుకొని ఒక 2 ఇంచెస్ వరకే లెంత్ తీసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ రెండింటిని సైడ్ జాయింట్ చేస్తే మనకి థర్డ్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా థర్డ్ డాట్ని కూడా వేసేసుకొని 2 సార్లు స్టిచ్ చేసుకొని రఫ్ లాక్కుంటే అయిపోతుందండి. ఇలాగే మనం 2 పార్ట్స్ని కూడా చూసుకోవాలి. చూడండి కప్ సైజ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే షేప్ బెల్ట్ని అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసేసుకున్నాను. ఇలా కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయండి. దీన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మన షేప్ బెల్ట్లు అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్స్ కాజా పట్టీ అనేది వేసుకోవాలి. ఎక్కువగా గుర్తుండడానికి కుడివైపు కాజా పట్టీ, ఎడమవైపు ఉక్స్ పట్టీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడైతే మనకి ఎడమ వైపు ఉక్స్ పట్టీ వేస్తున్నాను చూడండి. ఇలా చూపిస్తున్నట్టు హుక్స్ పట్టీ అనేది వేసుకోవాలి. మన హుక్ పట్టేంతవరకు సైజు ముందు స్టిచ్ చేసుకొని దాని తర్వాత రెండోసార్లు ఇలా మడత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే హుక్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. చూపిస్తున్నట్టు హుక్ పట్టీని రెడీ చేసుకోండి. ఇన్విజిబుల్గా నీట్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడైతే హుక్ పట్టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టీ, కుడివైపు కాజా పట్టీ అనేది మ్యాండేటరీగా మనం గుర్తుండిపోవాలన్నమాట. ఇలా అయితే మనకి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఇలా అయితే ముందు బ్యాక్ పార్ట్లో ఒక స్టిచ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ నుంచి అటాచ్ చేసుకొని కాజా పట్టీ ఎప్పుడైనా సరే మనకి లైనింగ్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 రివర్స్ తిప్పుకొని పాదం ఖర్చుతో అంత సైజులో మనం రివర్స్ పెట్టుకోవాలన్నమాట. మనకు కాజా పట్టే అంతవరకు అక్కడ వరకు మనకి ఇలా మొత్తం కాజా పట్టీ అనేది మూసుకుపోతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోండి. పాదం ఖర్చు అనేది మనకు అక్కడ కనిపించాలన్నమాట. పాదం గ్యాప్తో కుట్టుకొని పాదాన్ని తిప్పి మళ్ళీ అదే రివర్స్లో రావాలి. అది గ్యాప్ పాదం అంత ఉండాలన్నమాట. ఇలాగా కాజా పట్టీని కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం నడుము పట్టీ కూడా వేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని డాట్స్ కూడా వేసేసుకుందాం. ఇలా డాట్స్ వేసుకోవడానికి మనకి షోల్డర్ హాఫ్ నుంచి కింద హాఫ్ వరకు ఇలా పట్టుకుంటే డాట్ వేయడానికి అయితే వచ్చేస్తుంది. సేమ్ ఇది కూడా మనకి 3.5 4 ఇంచ్ మధ్యలో డాట్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుంటే మనకి 4 ఇంచెస్ దాకా వస్తుంది. కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే 3.5కి వేసుకోండి. కింద అనేది ఎక్కువగా తీసుకోండి. మన డాట్ వేసేటప్పుడు ఎక్కువగా తీసుకోండి. నేనైతే 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. మరి ఎక్కువ సైజ్ అంటే 40 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 1/2 ఇంచ్ దాకా తీసుకోండి. అలా అయితే మనకి పట్టి నడుము దగ్గర పట్టినట్టు ఉంటుంది, నీట్గా ఉంటుంది. భుజాలు ఎక్కువ జారవు అనమాట. ఈ టిప్ని అయితే యూజ్ చేసుకోండి. ఇలా 2 అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా మెయిన్ సైడ్ పెట్టుకొని మనం ఇక్కడ భుజాలు జారకుండా ముందు 1/2 ఇంచ్ తీసుకొని తర్వాత చివరికి వచ్చేసరికి సైజ్ అనేది తగ్గించుకుంటూ ఇలా కుట్టుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు చూపిస్తున్నట్టు 2 సైడ్లు కూడా 2 సార్లు రఫ్ లాక్కుంటే మనకి షోల్డర్స్ అనేవి నీట్గా అటాచ్ అయిపోతాయి. షోల్డర్స్ ఎప్పుడైనా సరే ముందు భుజాలు జారే వాళ్ళకి ఇలాగా ముందు 1/2 ఇంచ్ తీసుకోండి. దాని తర్వాత తగ్గించుకుంటూ కొంచెం 1/4 ఇంచ్ దాకా వెళ్ళిపోండి. ఇలా వేసుకుంటే భుజాలు ఈజీగా త్వరగా జారవన్నమాట. మనకి చాలా స్టిఫ్గా నిలబడి ఉంటాయన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ ఎక్కువ చూపించట్లేదండి, నార్మల్గా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఫైనల్ పార్ట్ అనమాట. సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది మనం కొలత ప్రకారం తీసుకోకుండా నార్మల్గా తీసుకున్నాం కాబట్టి మనకి 4th డాట్ అనేది పడుతుంది. సో ఇలా మనకి ఎక్కువ చిన్న ప్లేస్లో 4th డాట్ వేసుకొని సైడ్స్ అనేవి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సైడ్స్ అనేవి ఈక్వల్ చేసుకొని మనకి ఫైనల్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా సైడ్ ఒక సింపుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు మెజర్మెంట్స్ ప్రకారం నడుములో 4th పార్ట్ని తీసుకొని కింద మార్కింగ్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర మనకి ఎంత వస్తుంది అంటే ఆర్మ్ హోల్ ఎంత వస్తుందో అంత మార్క్ చేసుకొని ఒక స్టిచ్ అనేది ఒక సైడ్ వేసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ కోసం ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది.
డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా చేసుకొని మీరు కూడా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సైడ్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మీకు వీడియో కనుక అర్థమైతే కనుక లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బ్లౌజ్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా మీరు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.